హాయ్ అండి. చూసారా ఏంటి చిక్కుడుకాయలు చూపిస్తాను అనుకుంటున్నారా? ఈరోజు చిక్కుడుకాయలు కూర చేస్తాను. చిక్కుడుకాయలన్నీ ఇంత పొడవుగా ఒలుచుకోవాలి చిక్కుడుకాయలు అనేటివి. ఆ తర్వాత గింజలు కొన్ని ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. నేను మొన్న గింజలు కొన్ని ఒలిచిపెట్టా. ఆ గింజలు ఇప్పుడు ఒలిచిన గింజలు అన్నీ తీసుకొని ఇన్ని గింజలు వేసా. చూసారా అన్ని గింజలుగానే ఉంటాయి. ఆల్మోస్ట్ గింజలు ఉంటేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు పండినవి వేయాలి. ఇది పాత కాలం స్టైల్ కూర, మీకు నచ్చితే చేసుకోండి, ఓకేనా? 2 టమోటాలు, కొంచెం పచ్చి కరివేపాకు, ఒక్కటి ఎర్రగడ్డ తీసుకున్నాం, మీడియం సైజే తీసుకున్నాం. ఎర్రగడ్డ వేసిన తర్వాత ఇంట్లోకి సరిపడ ఉప్పు, మీకు సరిపోయినంత కారం వేసుకొని పసుపు, దీంట్లోకి మీకు తగినంత ఆయిల్ వేసుకొని ఇవి బాగా పిసకాలి. టమోటాలు అన్నిటితో కలపాలి. కలిపిన తర్వాత చూపిస్తా. చూసారా ఇట్లా కలుపుకోవాలన్నీ. కలుపుకున్న తర్వాత పైన పెట్టేయడమే. మనం కలుపుకున్న తర్వాత ఇట్లా వాటర్ వస్తాయి కొన్ని, అన్నిట్లో కలుపుకొని వాటర్ ఇట్లా రావాలి. వచ్చిందాక కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత నీళ్ళు, ఇవి ముక్కలు ఉడికి కూర దగ్గరికి అయ్యేలాగా బాగా ఉడికేలాగా మీకు సరిపోయినంత నీళ్ళు వేసుకోండి. చూసారా మాకు ఈ నీళ్ళు సరిపోతాయి అనుకుంటున్నా. సరిపోకుంటే ఇంకొంచెం వేడి నీళ్ళు కానీ అట్లా యాడ్ చేసుకొని ఉడికేటప్పుడు ఉడకాలంటే అంతే మూత పెట్టేసుకోవడమే. చూసారా ఉప్పు సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నాం. మీరు కూడా చూసుకొని వేసుకోండి. చూసారా వాటర్ అన్నీ ఇట్లా వచ్చేసాయి కదా. ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి. ఇంకిపోయిన వరకు పడుకోవాలి. ఇప్పుడే ఈ స్టేజ్లోనే కొంచెం చింతపండు కడుక్కొని వేసుకొని బాగా కలుపుకొని మీకు కావాలంటే కొంచెం ధనియాల పొడి అట్లా కూడా వేసుకోండి, బాగుంటుంది. అప్పుడు ధనియాల పొడి వేయండి, కొంచెం చింతపండు, కారం, అంతే. ఇది ఒక స్టైల్లో అంతే. ఇంకా నాకు 2-3 రకాలు అట్లా వచ్చు, కానీ ఇది ఒక స్టైల్లో చూపించాలన్నట్టు చూపిస్తాను. చూసారా నీళ్ళన్నీ అయిపోయినాయి కదా, కొంచెం ఉంది. ఇప్పుడు కాయలు ఉడికినాయా లేదా అని చూసుకోవాలి. కాయలు అంటే నా భాషలో గింజలు అండి. ఈ గింజలు ఉడికినాయో చూసుకోవాలి. నాకైతే ఉడికినాయి. ఇంకా ఉడకను అంటే కొన్ని నీళ్ళు వేసుకోండి. ఒకవేళ మీకు సరిపోకుండా నీళ్ళు వేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని నేను ఇప్పుడు తిరగబాత పెట్టేస్తాను. ఒక్కొక్కసారి తిరగబాత పెట్టినా, ఒక్కొక్కసారి తిరగబాత పెట్టకుండా నేను తినేస్తాను. అట్లా కూడా బాగుంటాయి. ఎందుకంటే ఆయిల్ లేకుండా ఉండే ఫుడ్ అయితే ఇట్లా నేను తిరగబాత పెట్టుకోకుండా వేసుకోవచ్చు. కానీ మీకు తిరగబాత పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి, అంతే. చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తాను కదా, అట్లా రావాలి. వచ్చిన తర్వాత సింపుల్ తిరగబాత, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, తెల్లుల్లిపాయలు, మీకు కుదిరితే మిరపకాయలు, కొంచెం కారం ఎక్కువ వేసాను అందుకని మిరపకాయలు ఉంటుంది. అంతే. సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు అంతగా మసాలా ఇవన్నీ వేసుకోవడం మాకు రాదు అంటే ఇలా చేసుకుని చూడవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా ఫైనల్లీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే చేసుకొని తిని కామెంట్ చేయండి. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా?
ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం. ఓకే బాయ్.